బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్తో ఇప్పుడు విద్యార్థుల ఉద్యమానికి రాజకీయ రంగు పులుముకుంది. క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి హంగామా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇష్యూను డైవర్ట్ చేసి బీజేపీకి మేలు చేసేందుకు విఫల యత్నాలు చేస్తోంది. బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కయ్యాయంటూ పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరి దీంట్లో నిజమెంత? వాచ్ ది స్టోరీ. నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ గత నెల 20 నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల దీక్ష కొనసాగుతోంది. సోషల్ మీడియాలో యువతకు భారీ మద్దతు లభించింది. గడిచిన 32 రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ విద్యార్థి ఉద్యమానికి ఇప్పుడు రాజకీయ రంగు అంటుకుందా? ఇష్యూను డైవర్ట్ చేసేందుకే క్లైమాక్స్ లో కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. విద్యార్థుల దీక్ష మొదలై 31 రోజులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగడం, ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నా చేయడం, ఇలా వరుస డ్రామాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి మేలు చేసేందుకే చూస్తోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. నీట్ వివాదం డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ బీజేపీ డ్రామాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్నాథ్ భారతి తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులకు మద్దతివ్వాలంటే జంతర్ మంతర్కు వెళ్లాల్సింది కదా, ప్రధాని ఇంటి ముందు ధర్నా ఎందుకని ప్రశ్నించారు. ఇదే అంశాన్ని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పార్లమెంటులో లేవనెత్తారు. ప్రభుత్వానికి కాంగ్రెస్ కు మధ్య ఏదైనా డీల్ కుదిరిందా అని స్పీకర్ను నిలదీశారు. ఇది పార్టీల సమస్య కాదు, విద్యార్థుల సమస్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం, ఆహార సంక్షోభం కారణంగా 2022లో శ్రీలంకలో జాబ్ కోటాకు సంబంధించి, 2024లో బంగ్లాదేశ్ అవినీతికి వ్యతిరేకంగా గతేడాది నేపాల్లో విద్యార్థి ఉద్యమాలు ఇలాగే తీవ్రమయ్యాయి. జంజీ సెగతో 3 దేశాల ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. అంతేకాదు, ప్రభుత్వాలను ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీలను కూడా అక్కడి యువత వదిలిపెట్టలేదు. ఇది గుర్తించిన కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు చీకటి ఒప్పందాలతోనే ఈ ఇష్యూను డైవర్ట్ చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ అంశం ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారింది. క్రెడిట్ కోసమా లేక కుమ్మక్క అనేది తేలాల్సి ఉంది.